ఫ్రెండ్స్ అండ్ మై డియర్ పేరెంట్స్, జోసా సీసాప్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిన వెంటనే సర్టిఫికెట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ ఫార్మాట్స్ ఏమి ఉండాలి? స్టేట్ ఫార్మాట్ ఉంటే సరిపోతుందా, కంపల్సరీ సెంట్రల్ ఫార్మాట్ తీసుకొని వెళ్ళాలా అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. కొంతమంది మిస్గైడ్ చేయడం వల్ల ఇక్కడ చాలామంది పేరెంట్స్ కూడా హరిహరిగా మళ్ళీ ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరగడం, ఇక్కడ ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళడం ఇలా చేస్తూ ఉంటారు. సో ఈ వీడియో సెషన్లో మీకు క్లారిటీగా లైవ్ ఎగ్జాంపుల్ మనకు సర్టిఫికెట్స్ ఏవి యాక్సెప్ట్ చేస్తారు, మీరు ఏ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది అనేది చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీకు ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ సర్టిఫికేట్ సంబంధించి చాలామంది స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ కన్ఫ్యూజన్ ఉంటుంది. మిగిలిన సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ నేను ఆల్రెడీ వీడియో చేశాను, వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి. మిగిలిన స్టూడెంట్ అయితే మీకు చాలామంది చెప్తూ ఉంటారు, ఈడబ్ల్యూఎస్ అయినా ఓబీసీ ఎన్సీఎల్ అయినా సరే సెంట్రల్ ఫార్మేట్లో సర్టిఫికెట్ ఉంటుంది, ఈ సెంట్రల్ ఫార్మేటే తీసుకొని వెళ్తేనే యాక్సెప్ట్ చేస్తారు, లేకపోతే లేదు అనేది. ఇది సెంట్రల్ ఫార్మేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్. నెక్స్ట్ సెంట్రల్ ఫార్మేట్ ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికెట్ అనేది. సో మీకు క్లారిటీగా చెప్తున్నాను వినండి. సెంట్రల్ ఫార్మేట్ సంబంధించిన ఈ ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళి మీరు రెడీ చేసుకోవాల్సిన అవసరం లేదు. స్టేట్ ఫార్మేట్లో ఉన్న మీ సేవా సెంటర్స్ లేదు ఏపీలో సచివాలయం నుంచి ఇష్యూ చేసిన సర్టిఫికెట్స్ అయినా సరే ఎన్టీఏ యాక్సెప్ట్ చేస్తుంది. అది ఓబీసీ అయినా సరే ఎన్సీఎల్ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయినా సరే. మీరు మళ్ళీ హరిహరిగా ఈ సర్టిఫికేట్స్ తీసుకున్న తర్వాత ఇవి కాదా అంట అని చెప్తూ వినగానే ఓబీసీ ఎన్సీఎల్ ఫార్మాట్ ఎన్టీఏ రిలీజ్ చేస్తుంది, రిలీజ్ చేసిన ఫార్మాట్ మళ్ళీ ప్రింట్అవుట్ తీసుకుని వెళ్ళి మళ్ళీ సర్టిఫికేట్ రెడీ చేసుకుంటాం అనేది అనవసరంగా టెన్షన్ పడకండి. ఎందుకు అనేది మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. మీకు కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్, మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, వీడియో లింక్ కూడా ఇస్తాను చూడండి. మెంటర్షిప్లో జాయిన్ అవుతే కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఫార్మేట్ సంబంధించి ఒకసారి క్లియర్గా చూడండి. ఇది ఓబీసీ ఎన్సీఎల్ సెంట్రల్ ఫార్మేట్లో వాళ్ళు ఇచ్చిన ఫార్మేట్ ఓకే. ఇక్కడ మీరు ఓబీసీ ఎన్సీఎల్కి మీరు అప్లికేబుల్ అవుతారనేది మెన్షన్ చేసే స్టేట్మెంట్స్ ఉండాలి. ఈడబ్ల్యూఎస్ కూడా చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇక్కడ ఇది ఓబీసీ ఎన్సీఎల్ అనేది ఎలా అవుతుందంటే ఈ స్టేట్మెంట్ చూడండి. దిస్ ఈజ్ ఆల్సో టు సర్టిఫై దట్ హీ ఆర్ షీ డస్ నాట్ బిలాంగ్స్ టు పర్సన్స్ సెక్షన్ అండర్ క్రిమిలేయర్ మెన్షన్డ్ ఇన్ ద కాలమ్ 3 ఆఫ్ ద షెడ్యూల్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే ఈ సర్టిఫికేట్లో మీ డీటెయిల్స్ ఉంటాయి, మీ డిస్ట్రిక్ట్ ఉంటుంది, మీ ప్లేస్ ఉంటుంది. ఈ స్టూడెంట్ అనేది ఓబీసీకి చెందిన స్టూడెంటే, ఎన్సీఎల్ క్రిమిలేయర్కి సంబంధించి క్రిమిలేయర్కి ఉన్న సెక్షన్ అండర్స్లో రాడు కాబట్టి ఓబీసీ ఎన్సీఎల్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అవుతుందని చెప్తూ ఇక్కడ మెన్షన్ చేశారు. ఇదే సేమ్ మనకు మీరు స్టేట్ లెవెల్లో తీసుకున్న సర్టిఫికేట్ ఏదైనా సరే, ఏపీ స్టూడెంట్ అయినా టీఏ స్టూడెంట్ అయినా సరే క్లియర్గా ఇదే మ్యాటర్ మెన్షన్ చేసి ఉంటుంది. ఆల్రెడీ మనకు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్సే ఉన్నాయి మనకు స్టూడెంట్వి. దిస్ ఈజ్ ఆల్సో టు సర్టిఫై దట్, ఇక్కడ చూడండి క్లియర్గా ఇక్కడ మ్యాటర్ చూడండి. దిస్ ఈజ్ ఆల్సో టు సర్టిఫై దట్ షీ or he does not belong to the person sections criminally mentioned in the column 3 of the schedule caste to the government of India. సేమ్ మ్యాటర్ ఉంది కదా. సో ఇక్కడ ఏదైతే మ్యాటర్ మెన్షన్ చేసి ఉంటుందో ఇదే మ్యాటర్ మనకు స్టేట్ లెవెల్లో తీసుకున్న సర్టిఫికేట్ కూడా ఉంటుంది. ఈ సర్టిఫికేట్సే స్టూడెంట్స్ అందరూ మనం మెంటర్షిప్లో ఉన్న వాళ్ళు లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో కూడా ఇవే అప్లోడ్ చేశారు, వాళ్ళ సర్టిఫికేట్ కూడా యాక్సెప్ట్ చేశారు. మీరు మళ్ళీ ఈ ఫార్మేటే తీసుకొని వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకోవాలనేది రూల్ లేదు. స్టేట్ ఫార్మేట్లో తీసుకున్న సర్టిఫికేట్ ఓబీసీ సరిపోతుంది. మీకు ఇక్కడ ఏమని మెన్షన్ చేసిందంటే జస్ట్ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఓబీసీ అని ఉంటుంది. ఇక్కడ ఓబీసీ అని ఉండగానే ఎన్సీఎల్ అని లేదు కదా, మేము ఎన్సీఎల్ కాదా నాన్ క్రిమిలేయర్ కిందికి వస్తామా రాదా అని చెప్తూ మీరు కన్ఫ్యూజ్ అవుతే మీకు చెప్పేవాళ్ళు కూడా ఇందులో ఓన్లీ ఓబీసీ ఉంది కాబట్టి మీరు ఎన్సీఎల్ కాదు అని చెప్తూ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. అవసరం లేదు, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో టు సర్టిఫై దట్ ఈ డస్ నాట్ బిలాంగ్స్ టు ద క్రిమిలేయర్ అని ఉంటుంది. మీకు ఇంకో క్లారిఫికేషన్ ఏంటంటే ఈ ఓబీసీ సర్టిఫికేట్ స్టేట్ లెవెల్లో మీకు ఇష్యూ చేశారంటేనే మీనింగ్ మీరు నాన్ క్రిమిలేయర్ అని మీనింగ్. అందుకే ఇక్కడ మెన్షన్ చేస్తారు. మీరు క్రిమిలేయర్లో వస్తారు అంటే మీరు నాన్ క్రిమిలేయర్కి సంబంధించిన స్టూడెంట్ కానీ పేరెంట్ కార్డు కాను అనుకుంటే అసలు ఈ సర్టిఫికేటే ఇష్యూ చేయరు మీకు. ఫస్ట్ ఇష్యూ చేశారంటేనే మీరు నాన్ క్రిమిలేయర్కి ఉన్నట్టు. అందువల్ల స్టేట్ ఫార్మాట్ ఓబీసీ ఎన్సీఎల్ సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఈడబ్ల్యూఎస్ విషయానికి వద్దాం. ఈడబ్ల్యూఎస్ కూడా చాలామంది స్టూడెంట్స్ ఇంకా కన్ఫ్యూజ్ అవుతుంటారు. మీకు ఈడబ్ల్యూఎస్ కూడా ఈడబ్ల్యూఎస్ కూడా
మీరు ఏపీలో సచివాలయం తీసుకున్నా, మీ సేవ తీసుకున్నా, తెలంగాణ స్టేట్‌కి సంబంధించి మీ సేవలో తీసుకున్నా సేమ్ ఉంటుంది. ఇక్కడ చూడండి మీకు టైటిల్ కూడా అర్థమైపోతుంది. ఇన్‌కమ్ అండ్ అసెస్‌మెంట్ సర్టిఫికేట్ ఫర్ ద ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. వ్యాలిడిటీ అంటే మీరు ఇప్పుడు 1/4/2024 తర్వాత చూసుకోవాలి. ఇది లాస్ట్ ఇయర్ స్టూడెంట్ అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ మీకు చూపిస్తాను. ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది చూడండి. ఇందులో డేట్ ఉంటుంది, మీ అడ్రస్ ఉంటుంది కంప్లీట్‌గా. సో, మెయిన్ మ్యాండేటరీ మ్యాటర్స్ ఏంటి చూడండి. 5 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ అబోవ్. 5 acres రెసిడెన్షియల్ ప్లాట్ 1000 స్క్వేర్ ఫీటు, రెసిడెన్షియల్ ప్లాట్ ఆఫ్ 100 స్క్వేర్ ఫీటు. 4th స్టేట్మెంట్ రెసిడెన్షియల్ ప్లాట్ ఆఫ్ 200 స్క్వేర్ ఫీట్స్. He belongs to the OC caste which is not recognized as the scheduled caste, scheduled tribe and other backward classes in central list. ఇక్కడ చూడండి caste which is not recognized as a scheduled caste, scheduled tribe, other backward classes central list. ఫోటో ఉంటుంది. రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ సైన్ చేసి ఇస్తారు. ఇక్కడ కూడా ఎంఆర్ఓ సైన్ చేసి ఎంఆర్ఓ డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో ఈడబ్ల్యూఎస్ కూడా మీకు స్టేట్ ఫార్మేట్లో తీసుకున్న సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. 100% మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఓబీసీ ఎన్సిఎల్ స్టేట్లో తీసుకున్న సర్టిఫికేట్ సరిపోతుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా సరిపోతుంది. మీరు హరిగా వెళ్ళి ఇక్కడ సెంట్రల్ ఫార్మేట్ ప్రింట్అవుట్ తీసుకోవాలని ఎవరో చెప్పారని విని వీటినే ప్రింట్అవుట్ తీసుకోవాలి, వీటినే సర్టిఫికేట్ రెడీ చేసుకోవాలి అనేది మాత్రం ఎవరు టెన్షన్ పడకండి. క్లారిటీగా అర్థమైంది కదా. ఇంకా వీటితో పాటు మీకు ఆధార్ కార్డు కావాలి, 10th మెమో కావాలి, ఇంటర్ మెమో కావాలి, మైగ్రేషన్ సర్టిఫికేట్ కావాలి, మెడికల్ సర్టిఫికేట్ కావాలి. ఇవన్నీ కౌన్సిలింగ్ టైంలో మీకు మళ్ళీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మెడికల్ సర్టిఫికేట్ మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే టైంలో ఫార్మేట్ వస్తుంది. ఆ ఫార్మేట్లో అందరు స్టూడెంట్ అప్లోడ్ చేయాలి. మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికి కూడా వెబ్సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అప్పుడు చెప్తాను మీకు. సో ఇక్కడ అందరికీ క్లారిటీ వచ్చిందా లేదా అనేది చెప్పండి. ఈడబ్ల్యూఎస్ 1/4/2024 తర్వాత తీసుకున్నదే వ్యాలిడేట్ అవుతుంది. మీకు సర్టిఫికేట్లో 3 years ఇచ్చారా, 2 years ఇచ్చారా, వ్యాలిడేట్ అనేది సంబంధం లేదు. మీకు ఇచ్చిన డేట్, సర్టిఫికేట్ ఇచ్చిన డేట్ 1/4/2024 తర్వాత ఉండాలి. స్టేట్లో తీసుకున్న మీ సేవ సర్టిఫికేట్ ఏదైనా సరే వ్యాలిడేట్ అవుతుంది. అండ్ ఓబీసీ ఎన్సీఎల్ కూడా సేమ్ డేట్ ఉండాలి. 1/4/2024 తర్వాత తీసుకున్నది అయి ఉండాలి. దాని మీద వ్యాలిడిటీ 2 years ఉందా, 3 years ఉందా సంబంధం లేదు. కంపల్సరీగా ఈ డేట్ తర్వాత మీరు తీసుకున్నట్టుగా డేట్ మెన్షన్ చేసి ఉండాలి. మీది కూడా సేమ్ స్టేట్ లెవెల్లో తీసుకున్న సర్టిఫికేట్ సరిపోతుంది. మళ్ళీ సెంట్రల్ ఫార్మేట్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఇది క్లారిఫికేషన్. అండ్ మెంటర్షిప్ కావాలనుకున్న స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కౌన్సిలింగ్ సంబంధించి మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సక్సెస్ఫుల్గా అందరు స్టూడెంట్స్కి మెంటర్షిప్ ద్వారా వాళ్ళ ర్యాంక్కి తగ్గట్టుగా కాలేజీలో సీట్ ఇప్పించడం జరిగింది. మీరు మన ఛానల్లో కమ్యూనిటీ పోస్ట్లో అవన్నీ వీడియోస్ ఉన్నాయి. అలాగే లైవ్ వీడియోస్ చేయడం జరిగింది. కమ్యూనిటీ పోస్ట్లో స్టూడెంట్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సాల్వ్ చేసిన స్క్రీన్ షాట్ కూడా ఉన్నాయి. అవన్నీ మీరు వెరిఫై చేయొచ్చు. ఇంకా ఇన్కమ్ గురించి కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ తీసుకున్నాం కదా, ఇన్కమ్ తీసుకోవాలంటే ఇన్కమ్ కంపల్సరీ తీసుకోవాలి. ఓబీసీ స్టూడెంట్స్ ఇన్కమ్ తీసుకోవాలంటే ఇన్కమ్ తీసుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా 1/4/2024 తర్వాత తీసుకున్నదే వ్యాలిడ్ అవుతుంది. నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నాను, లాస్ట్ మంత్ తీసుకున్నాను, మార్చ్లో తీసుకున్నాను, ఇవన్నీ ఏవి మళ్ళీ క్వశ్చన్స్ వేయకండి. 1/4/2024 తర్వాత తీసుకున్న సర్టిఫికేటే కంపల్సరీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అందరికీ క్లారిఫై అయిపోయింది కదా. థ్యాంక్ యూ.